అమెరికాకు సంబంధించినటువంటి కమలా హ్యారిస్ అసలు బైడెన్ గెలుస్తాడా, ట్రంప్ గెలుస్తాడంటే ట్రంప్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ నేపథ్యంలో ట్రంప్ గెలుస్తాడనేటువంటి ఆశ ఒక్కసారిగా కమలా హ్యారిస్ రావడంతో మళ్ళీ ఇద్దరి మధ్యన పోటాపోటీ అయిపోయింది. ట్రంప్ గెలుపు కొంత తగ్గిపోయింది, కమలా హ్యారిస్కే పెరిగిపోయింది. అటు ఆఫ్రికన్లు ఇటు ఇండియన్స్ అందరూ తెలుపుతారు మద్దతు అనేటువంటి ఒక చర్చ నేపథ్యంలో ఎట్లా ఉండబోతుందంటారు? అఫీషియల్గా ప్రకటించారు కమలా హ్యారిస్. ఇప్పుడు 3 అడ్వాంటేజెస్లో ఆమె 3 రకాలుగా తాను క్లెయిమ్ చేసుకుంటాను. మహిళగా రేపు గెలిస్తే మొట్టమొదటి అధ్యక్షురాలని అవుతానని, రెండవది నేను భారతీయ సంతతికి సంబంధించిన వాడని, మూడవది నేను ఆఫ్రికన్ నీగ్రో సంతతికి సంబంధించిన వాళ్ళని, ఈ మూడిటితో పాటు నేను వలస వచ్చిన దాన్నని, ఇమిగ్రెంట్ ఫ్యామిలీకి సంబంధించిన దాన్నని, ఇవి 4-5 రకాలుగా ఆమె పేర్కొంటూ ఈ ఓటర్లని, అంటే ఆ వర్గాలకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే అమెరికాలో అత్యధిక శాతంలో ఉంటారో, ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు, నీగ్రోస్ అదే అంటే బ్లాక్ నల్ల జాతీయులు ఎక్కువగా ఉంటారు, అట్లనే మన ఇండియన్ సౌత్ ఏషియాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, మహిళలు, ఇట్లా 4 రకాలుగా చెప్పుకొని ఆమె ఈరోజు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది అనేది ట్రంప్ ఆరోపణ. నిన్న ట్రంప్ ఒక సమావేశంలో కూడా నిన్నటి వరకు నేను భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి నన్ను చెప్పుకొని తిరిగిన హ్యారిస్ ఈరోజు ఒక్కసారిగా నేను నల్లజాతీయురాలని చెప్పుకొని తిరుగుతోంది, ఇవన్నీ ఏంటి అని ట్రంప్ మాట్లాడడం కూడా జరిగింది ఒకానొక బహిరంగ సభలో. సో ఇది ఒక రకంగా చూసినప్పుడు ఆమెకి ఈ 4 కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాల ద్వారా కొన్ని వర్గాల మద్దతు ఈరోజు పెరిగింది. రెండోది, ఆమెకి మొట్టమొదటి నుంచి ఒక యాక్టివిస్ట్గా ఈ సోకాల్డ్ లిబరల్ ఈ ఇమిగ్రెంట్ లేదా హక్కుల మూమెంట్స్తో గట్టి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆమెని ఈరోజు గట్టిగా మద్దతు ఇచ్చే పరిస్థితే మనకు కనిపిస్తోంది. రెండోది, ఆమెకి వ్యతిరేకంగా ఈరోజు డెమోక్రాట్లలో ఎవరు నిలబడి మాట్లాడడానికి కూడా సమయం లేని పరిస్థితి. ఇంకా మిగిలింది 3 నెలలే. సో డెమోక్రాట్లు ఈరోజు చివరి నిమిషంలో రావడం, ఈమెకి అపోనెంట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం, ఈరోజు అపోనెంట్ ఎవరైనా చేసినా అందరూ ఏం చేయలేని పరిస్థితుల్లో తప్పనిసరి డెమోక్రాట్లు అందరూ కూడా ఈమె వెనకాల ర్యాలీ చేయాల్సిన పరిస్థితి. బారాక్ ఒబామా కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే హ్యారిస్కి కలిసి వచ్చిన అంశాలు. తెలుసో తెలియకో ఒక అదృష్టంలాగా ఆమె ఈరోజు అధ్యక్ష పదవి ఈరోజు అఫీషియల్గా ఆమె నిన్ననే అఫీషియల్గా ఆమెని డెమోక్రటిక్ పార్టీ నామినీగా ప్రకటించారు, ఆమోదించారు. అదృష్టంలాగా ఆమెకి మొత్తం పరిస్థితులు కలిసి వస్తున్నాయి. యంగ్ కూడా కాబట్టి ఒక్కసారిగా అప్పటిదాకా బైడెన్ వర్సెస్ ట్రంప్ ఆధిక్యత అనేది సహజంగానే తేడా పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది. ఈ 3 నెలల్లో ఈ మొత్తం వ్యవహారం ఎలా సాగుతుంది అనేది, ఎందుకంటే మొదటిసారి ట్రంప్ గెలిచినప్పుడే 2 పార్టీల మధ్య ఓటు శాతం స్వల్పం 2-3%. ఆ తర్వాత కూడా బైడెన్ గెలిచినప్పుడు కూడా ఇద్దరి మధ్యలో ఓటింగ్ పర్సంటేజీ స్వల్పమే, 2-3% ఆధిక్యతతోనే ఈయన గెలిచాడు. దేశం వర్టికల్గా చీలిపోయిన వేళ ఈరోజు కమలా హ్యారిస్ 4-5 వర్గాల మద్దతు సాధిస్తున్న సందర్భంలో ఈ 2-3% మెజారిటీ ఎటువైపు మగ్గుతారనేది ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం. ఈ మొత్తం వ్యవహారం చూస్తున్నప్పుడు బయట ప్రపంచానికి కమలా హ్యారిస్ కొంత ముందంజలో వస్తున్నారా అన్నది ఒకటి మనకి మీడియా ద్వారా కనిపిస్తోంది. ఎందుకంటే మీడియా దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. మీడియా మొత్తం కూడా ట్రంప్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. మీడియా CNN లాంటి సంస్థలు కూడా ఈరోజు కమలా హ్యారిస్ వెనకాల నిలబడతారని. సో రాబోయే 3 నెలల్లో, రాబోయే ముఖ్యంగా 2 నెలల కాలంలో మనకి ఖచ్చితంగా ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు ముందంజలో లేరు అన్నది తేలిపోతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇద్దరు సమఉజ్జీల మధ్య పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే డిసడ్వాంటేజ్ డెమోక్రాట్లకి బైడెన్ రూపంలో ఉండిందో అది ఇప్పుడు లేదు. కానీ రాబోయే రోజుల్లో ఈ మొత్తం, ఎందుకంటే ఒకవైపు పరిపాలన సాగిస్తూ ఈ ఎన్నికలకి వెళుతున్న పార్టీ కాబట్టి డెమోక్రటిక్ పార్టీ,
ఎటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తారు రాబోయే 2-3 నెలల్లో? ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కావచ్చు, యూక్రెయిన్ రష్యాకి సంబంధించిన యూరోప్ దేశాల్లో జరిగే అల్లర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఆ అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఉపాధ్యక్షుడు విన్స్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వాళ్ళిద్దరూ గట్టిగా ఉన్నారు, వలసవాదులకు వ్యతిరేకంగాను ఇంకో రకంగా గట్టిగా ఉన్నారు. ఉన్నప్పటికి కూడా ట్రంప్ కూడా ఈ ఆమె విన్స్ యొక్క భార్య యొక్క భారతీయ మూలాలను ఎక్కువగా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఆమెను కూడా చాలా పోర్ట్రే చేసే ప్రయత్నం చేశారు. సో ఇదంతా ఒక నేరేటివ్ బిల్డింగ్ కోసం, మేము ఇమిగ్రెంట్స్ని వదులుకోవట్లేదు, ప్రతిభావంతులు మాకు కావాలి. ఈ మధ్యకాలంలో ట్రంప్ 2-3 ఇమిగ్రెంట్స్కి మద్దతు ప్రకటనలు కూడా చేశారు. వీసాలు సరళీకృతం చేస్తా అన్నాడు. విద్యార్థులకి ఇక్కడనే మేము ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాడు. ఆ తర్వాత ఇటీవల ఇంకొక వివాదం వచ్చింది, ఏది H1B వీసాల మీద సుదీర్ఘకాలం ఉన్న మా భార్యాభర్తల పిల్లలు 18 ఏళ్ళు దాటిన తర్వాత డిపెండెన్సీ పోయిన తర్వాత దేశం వదిలి రావాల్సిన పరిస్థితుల్లో కూడా ట్రంప్ స్పందించారు. ఇంకా కమలా హ్యారిస్ అయితే వీటన్నిటికీ అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఇది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. కమలా హ్యారిస్ ఈ 4-5 కోణాల నుంచి, నేను మహిళ అని చెప్పుకోవడం, భారతీయ మూలాలని చెప్పుకోవడం, అట్లనే బ్లాక్ జాతీయురాలని చెప్పుకోవడం, అట్లనే నేను వలసవాదుల ప్రతినిధి అని చెప్పుకోవడం, నేను ఒక లిబరల్ ఉదారవాదిని అని చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఆమెకి కొన్ని వర్గాలని ఆకర్షించడానికి వీలు కల్పించే అంశాలే. కానీ ఆ వర్గాలు ఎలా స్పందిస్తాయి అన్న దాని మీదనే ఈ మొత్తం పోరు ఆధారపడు. రసవత్తరంగా మాత్రం సాగుతుంది. ఈ రోజు పోటీ సైడెడ్ కాకుండా ఈసారి గట్టిగా ఇద్దరి సమౌజ్జీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. కానీ ఎంత అయినా కూడా ఈ విషయంలో ట్రంప్ కొంత లీడ్లోనే ఉన్నారు ఇప్పటికీ స్టిల్. కానీ ఈ మొత్తం ఈ రోజు గ్యాప్ అనేది పూర్తిగా తగ్గిపోయింది.